గురుగారు, చైత్రశుద్ధ నవమి శ్రీరాముడి యొక్క పుట్టినరోజు. అదే రోజున సీతారాముల వారి కళ్యాణం ఎందుకు నిర్వహిస్తారు? సీతారామ కళ్యాణం అనేది ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని అందరికీ తెలియజేసేటువంటి విషయం. నిజానికి శివధనుర్భంగం అయిన తరువాత జనక మహారాజు అందరినీ సమావేశపరిచి ఒక అభ్యర్థన చేస్తాడు. ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గుణాభ్యామనేషిణః వైవాహికాయాం ప్రశంసంతు భృగోయత్ర ప్రజాపతి. ఇవాళ మఖా నక్షత్రం, రేపు బుబ్బా నక్షత్రం, ఎల్లుండి ఉత్తర ఫల్గుణి నక్షత్రం. ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి భృగు ప్రజాపతి అధిపతి. ఎవరైతే ఈ నక్షత్రంలో వివాహం చేసుకుంటారో వారికి సంతానం తొందరగా కలుగుతుంది. కనుక ఆ ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వివాహం చేద్దాము అని ప్రతిపాదిస్తే అందరూ ఆమోదిస్తారు. మరి మనం ఎందుకని సీతారామ కళ్యాణాన్ని చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్ ముహూర్తంలో చేస్తాం అంటే, సీత ఆత్మకు చిహ్నం, రాముడు పరమాత్మకు చిహ్నం. 28 చతుర్యుగాలు గడిచినా సరే ధర్మ మార్గాన ప్రయాణించి అందరికీ ఆదర్శంగా జీవితాన్ని గడిపిన ధర్మమూర్తి అయినటువంటి రామమూర్తి యొక్క కళ్యాణము జరుపుకుంటూ ధృత్యా సాగర లంఘనం హనుమతో లంకామదోచారణం తత్రాశోకవనే చ మార్గణం అధ శ్రీజానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్షసంహననం పురీ ప్రదహనం రామాయణే సుందరం. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని దాటి అశోకవనంలో ఉన్న సీతమ్మకు రామచంద్రమూర్తి యొక్క క్షేమ సమాచారాన్ని తెలియజేసి అనంతరము వనాలను తరువులను ధ్వంసం చేసి లంకను దహించి వచ్చాడు అని మనం చెప్పుకుంటాం. దానికి సీతారామ కళ్యాణానికి సంబంధం ఏమిటి అంటే, ఆ హనుమంతుడే నీ బుద్ధి మనస్సు. 100 యోజనాల సముద్రమే 100 సంవత్సరాల జీవితము అశోకవనము, శోకము లేనటువంటి ప్రాంతము కావాలి అంటే ఆ అశోకవనంలో ఉన్న సీత అంటే నీ ఆత్మ చైతన్యానికి పరమాత్మ యొక్క విషయాన్ని చెప్పి రాముడికి ఆనందాన్ని హనుమంతుడు కలిగించినట్టు నీ బుద్ధి ప్రచోదనం చెంది తత్ త్వం అసి, ఆ ఆత్మస్వరూపము ఆ చైతన్యము నీవే అయి ఉన్నావన్న భావనతో పరమాత్మను చేరుకునే ప్రయత్నమే సీతారామ కళ్యాణ ఘట్టం యొక్క అంతరార్థం. అందుకే ఏ ముహూర్తంలో అయితే జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా వశిష్ఠ పరమప్రీతో నామాని కృతవాన్స్తదా అని రామాయణంలో చెప్పినట్టు ఆనందంగా వశిష్ఠుడు రామా అన్న నామాన్ని నిర్ణయించాడు. ఆ రాముడు ఆవిర్భవించిన సుముహూర్తంలోనే ఆ రామతత్వాన్ని తెలుసుకుంటూ ఆయనను చేరుకోవాలన్న ఆలోచనతో ఆచరించే అద్భుతమైన ప్రక్రియే సీతారామ కళ్యాణం.